హైదరాబాద్లో నకిలీ డాక్టర్ల గుట్టు రట్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఎలాంటి వైద్య అర్హతలు లేకుండానే డాక్టర్లుగా చలామణి అవుతూ అమాయక ప్రజలకు వైద్యం చేస్తోన్న 6 నకిలీ డాక్టర్లను అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించి ఈ ముఠాను పట్టుకున్నారు. ఇక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వ్యక్తులపై కఠిన చర్యలుంటాయంటోన్న టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్తో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. నగరంలో ఫేక్ డాక్టర్స్ గుట్టురట్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎంతకాలం నుంచి వీళ్ళు ఫేక్ డాక్టర్స్గా చలామణి అవుతున్నారు, ఎలా పట్టుకున్నారు? సో మేము ఈరోజు హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్ జూబ్లీహిల్స్ అండ్ సికింద్రాబాద్ టోటల్ 11 ఫేక్ డాక్టర్స్లో మేము అప్రెంట్ చేశాము. ఒకటి మెడికల్ షాప్ ఓనర్కి కూడా అప్రెంట్ చేశాము. ఈ 11 డాక్టర్స్ గత కొన్ని సంవత్సరం నుంచి ఇక్కడ ఈ ఫేక్ క్లినిక్ నడిపిస్తున్నారు. కొన్ని డాక్టర్స్ 20 ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ క్లినిక్ నడుస్తున్నారు. కొంతమంది 4-5 ఇయర్స్ నుంచి ఇక్కడ క్లినిక్ నడుస్తున్నారు. సో రెగ్యులర్గా వాడు కొన్ని 10 to 40 పేషెంట్లు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి 50 to 200 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు. సో వాళ్ళ దగ్గరికి ఎలాంటి సర్టిఫికేట్ లేదు, ఎలాంటి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ లేదు. తర్వాత కూడా అది ఇంజెక్షన్ ఇవ్వడం, సిరింజ్ ఇవ్వడం, తర్వాత గ్లూకోజ్ బాటిల్ ఇవ్వడం, స్టిచెస్ చేయడం, అది రకరకాలుగా మెడికల్ ట్రీట్మెంట్స్ వాళ్ళు చేస్తున్నారు. ఇది హైలీ అన్ఆబ్జెక్షనల్ ఉంది అది. సో అది తర్వాత ఈ ట్రీట్మెంట్ తర్వాత కొన్ని కాంప్లికేషన్స్ రావడానికి, సీరియస్ హెల్త్ డిసీజ్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇటీవల కొంతమంది అమాయకులు హాస్పిటల్స్కి వెళ్ళి ప్రాణాలు కోల్పోయినటువంటి ఇన్సిడెంట్స్ కూడా చూసాం. దాని వెనకాల ఈ ఫేక్ డాక్టర్స్ యొక్క ప్రమేయం కూడా ఏమన్నా ఉందా ఇటీవల లైఫ్లో? సో రీసెంట్గా మన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ఒక ఖమ్మంలో ఒక 16 ఇయర్ ఓల్డ్ గర్ల్, తర్వాత ఈ కార్వాన్ వడేరా బస్తీలో 30 ఇయర్స్ ఉమెన్, తర్వాత బేలా ఆదిలాబాద్లో కూడా ఒకటి 65 ఇయర్స్ ఓల్డ్ ఉమెన్ ఈ ఆర్ఎంపీ డాక్టర్ ఇల్ ట్రీట్మెంట్తో చనిపోయారు. వాళ్ళు ఈ హై డోసెస్ ఇంజెక్షన్, యాంటీబయోటిక్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఈ కొన్ని కాంప్లికేషన్ డెవలప్ అయిన తర్వాత వాళ్ళు సబ్సిక్వెంట్గా చనిపోయారు. అది సో అదే ఇష్యూ ముందుగా పెట్టి మన సిపి సార్ ఆధ్వర్యంలో ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము ఈ స్పెషల్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు ఫేక్ డాక్టర్స్ వైద్యం కారణంగా. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రత్నకుమార్, టాస్క్ ఫోర్స్ డీసీపీ హెడ్ ఆఫీస్ నుంచి.